నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఇగో హైదరాబాద్ నుంచి దుబాయ్ పోతున్నా. బాగా రోజుల తర్వాత, దాదాపు 2 years తర్వాత మళ్ళీ దుబాయ్ పోతున్నా. ఎయిర్పోర్ట్ మాత్రం సూపర్ ఉండదు. మళ్ళీ చేంజ్ చేసినట్టు కొద్దిగా లొకేషన్ మాత్రం అదిరిపోయింది. ఇక ఎట్లుండదు, మస్తు ఉందిలే. ఇక పోటీ ఆగలేదని చెప్పేసి 10 రూపాయలు పెట్టుకుని ఛాయ్ పోతున్నా. నాకు ఫస్ట్ ఇదే ఛాయ్కు 100 రూపాయలు ఉండే. మన ఢిల్లీ మన ఎంపీ గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రాఘవ్ చందా అని చెప్పేసి సార్ గారు ఏబట్టి మనకి ఎయిర్పోర్ట్లో 10 రూపాయలు ఛాయ్ అనేది అవైలబుల్ దొరికింది. ఇప్పుడు చాలా గ్రేట్గా ఫ్రెండ్స్. ఇక మొత్తం ఛాయ్ తాగి ఇక బోర్డింగ్ కోసం లైన్ కట్టాలి. దాదాపు 4 గంటల ముందే వచ్చినాం కాబట్టి మళ్ళీ ఛాయ్ దాక్కుంటూ వెయిట్ చేసిన తర్వాత బోర్డింగ్ మనది ఎయిర్ ఇండియా ఫ్లైట్ కాబట్టి ఆల్రెడీ బోర్డింగ్ కూడా స్టార్ట్ అయింది. మనం ఆల్రెడీ 4 గంటల ముందే వచ్చినాం కాబట్టి నయమైంది. ఇక లగేజ్ అవన్నీ చెక్ చేసుకొని మొత్తం అయిపోయిన తర్వాత మనకైతే బోర్డింగ్ పాస్ ఇచ్చారు. గేట్ నెంబర్ అక్కడ ఉంటుంది, ఏ గేట్లకు వెళ్ళిపోవాలని చెప్పేసి బయటకు. ఇక మన ఫ్లైట్ కాడికి మొత్తం అయితే బోర్డింగ్ పాస్పోర్టు టికెట్ అవన్నీ దగ్గర ఉంటే మన స్వర్గంలోకి ఏంటంటే అనిపిస్తుందా మన ఎయిర్పోర్ట్లో. ఇక మన ఇండియన్ పాస్పోర్ట్ ఇది. పాస్పోర్ట్ బోర్డింగ్ పాస్ పోతే టికెట్లు అవన్నీ దగ్గర పెట్టుకొని మంచి భద్రంగా పెట్టుకొని పోవాలి లోపలికి. పోతూ ఉంటే మస్తు దూరం ఉండదు లోపల. దాదాపు బోర్డింగ్ అయిపోయిన తర్వాత లోపలనే ఒక దాదాపు 2-3 కిలోమీటర్లు నడవాలి. బాగా దూరం ఉంటుంది. ఇక దమ్మాతేడ కుర్చీలో కూర్చోవాలి. మనకు టైం బాగానే ఉంది కాబట్టి ఏం కాదు. మన బోర్డింగ్ అంతా అయిపోయిందా, లగేజ్ అంతా అయిపోయిందా, ఇక లోపలికి తొందరగా ఉండాలి. అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీస్ అక్కడ ఉంటుంది. దాదాపు 4 గంటల ముందు వచ్చినాం కాబట్టి తొందర అయిపోయింది. అలాగే వెళ్ళి మన పాస్పోర్ట్ తీసుకొని స్కాన్ చేసి స్టాంప్ ఒకటి ఇస్తారు. హైట్ స్ట్రీట్ అన్నీ అక్కడ ఉంటాయి. స్టాంప్ ఒకటి మనకు. ఇక మనం లోపలికి పోతున్నాం అన్నట్టు. లోపలికి ఎంటర్ అయ్యాను. ఇమిగ్రేషన్ అయిపోయింది అక్కడ. మన ఫ్లైట్లో పనిచేస్తూ పోతున్నాం. అలాగే మనకు నడిచి దమ్మత్తే ఇంటికెళ్ళి నడుచుకుంటూ అవసరం లేదు. అది ఎక్కితే అదే తీసుకుపోతుంది. 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. స్టెయిర్ కేస్ అంటారు దీన్ని. ఆ స్టెయిర్ మీద ఎక్కితే అదే చక్కగా గుంజుకపోతుంది అన్నట్టు మనుషుల్ని. నడిచి దమ్మొచ్చింది కాబట్టి. ఇక మన ఎయిర్ హోస్ట్ ఉంటారు, ఎయిర్ హోస్ట్తో ఇంటికెళ్ళి పోతారు అన్నట్టు. వాళ్ళు వెళ్ళిపోయారు ఆల్రెడీ. మనం ఇప్పుడు పోతున్నాం. మళ్ళీ ఇళ్ళకెళ్ళి అవసరం నడుచుకుంటూ కూడా పోవచ్చు. ఇట్లా మనం ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చినట్టు. వెయిట్ హాల్ ఇది, వెయిటింగ్ చేసే హాల్ ఇది. ఏ నెంబర్ అయితే మనకి ఇక్కడ అయితే ఆ గేటు పోయేది ఉందో ఆ గేట్ నెంబర్ తీసుకొని అక్కడ రెస్ట్ తీసుకుంటూ అయిపోతుంది. ఇక్కడ ఇంట్లోకి వచ్చిన తర్వాత నువ్వు ఛాయ్ తాగాలన్నా, నువ్వు ఒకవేళ థమ్స్అప్ తాగాలన్నా కానీ ఇంట్లోకి వెళ్ళి తీసుకోవచ్చు మిషన్లోకి వెళ్ళి. లేకపోతే ఛాయ్, లేకపోతే ఇంకేమన్నా చికెన్ మటన్ తినాలి, ఇంకేమైనా పెగ్గు తాగాలి కూడా ఈయన దగ్గర వాష్రూమ్ కూడా ఉంటాయి. వాష్రూమ్కి పోయిన తర్వాత ఇక్కడ హ్యాండ్ తీసుకున్న తర్వాత చేతులు మంచిగా ఎండ పెట్టుకోవడానికి ఇక్కడ మంచి మిషన్ కూడా పెట్టారు. మంచి ఆరిపోయిన చేతులు అయితే. ఇవన్నీ స్టేర్స్ ఉంటాయి. కిందికి పోయి కిందికి పోతారు, మీకు పోతారు దీని మిషన్ల మీద. ఆల్రెడీ మనం పైన ఉన్నాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. కేఎఫ్సీ కూడా దొరుకుతుంది. ఒక్కొక్కటి ఫుల్ రేట్లు ఉంటాయి అన్నీ. ఒక్కొక్కటి 300 పైన ఉంటుంది. ఇది కూడా అనుకోండి 200 పైన ఉంటుంది. ఇక దగ్గరనే ఇక్కడ బార్ షాప్ కూడా ఉన్నది. డ్యూటీ ఫ్రీ కూడా ఇక్కడ దగ్గరనే ఉంటుంది. ఒక్కొక్క బాటిల్ ఫుల్ రేట్లు ఉంటాయి. ఒకటి చీవార్స బాటిల్స్ కానీ, లేకపోతే ఇంకా వడగా బాటిల్, ఒక్కొక్కటి రకరకాలుగా ఉంటాయి. రేట్లు మాత్రం ఒక్కొక్కటి 3000 పైన ఉంటుంది. 3000, 4000 అట్లా 30,000, 50,000 దాకా కూడా ఒక్కొక్క బాటిల్ ఉంటుంది. ఫుల్ బాటిల్ రేట్ అయితే అంటే బ్రాండ్ బట్టి రేట్ ఉంటుంది. మనం తీసుకొని డైరెక్ట్ దుబాయ్ కోసం పోవచ్చు అన్నట్టు. ఎక్కువ మంది దుబాయ్ తీసుకొస్తారు కానీ హైదరాబాద్లో తీసుకోరు. ఎట్లుంటాయి కథ అన్నట్టు. ఏమైనా ఫ్లైట్ వచ్చి ఆల్రెడీ అక్కడ రెడీ ఉన్నది. ఇక మనం ఇళ్ళకి వెళ్ళి ఈ పొక్కలకి పోయి అక్కడ చక్కగా పోయి విమానం రావాలి. మనం మొత్తం అది మొత్తం తయారు చేసి పెట్టు మన కోసం. ఇక వెళ్దాం. ఈ విమానం వచ్చిన లోపలికి వచ్చినాం. ఇక మన సీట్ నెంబర్ తీసుకొని మన సీట్లో కూర్చుంటే అయిపోతుంది. ఇక ఆ సీట్ బెల్ట్ పెట్టుకుని అలా కూర్చుంటే ఇక అదే పోతుంది. ఇక ఎయిర్ హోస్టర్స్ మేడం చెప్తుంది అన్నట్టు. ఒకవేళ బై ఛాన్స్ ఫ్లైట్ ఇట్లా క్రాష్ అయినా ఇంకేమైనా కానీ మాస్క్ పెట్టుకోవాలి, ఆక్సిజన్ పెట్టుకోవాలి. ఫ్లైట్లకి ఇట్లా కింద పడి వాటర్ ఇట్లా పడితే మనం సేఫ్టీ జాకెట్ వేసుకోవాలి, ఎట్లా వేసుకోవాలి, ఎట్లా వాడాలని చెప్పేసి మొత్తం చెప్తుంది మేడం. అట్లా పైప్ ఉంటుంది, దాన్ని నోట్లో పెట్టుకొని ఊదాలి. ఊస్తే మనకి ఏంటంటే అలాగ ఎయిర్ వస్తుంది.
దాన్ని చేయబట్టి మనం వాళ్ళ నీళ్ళలో మునకుంటూ ఉంటాం సేఫ్టీగా. ఇక ఇట్లా ఉంటుంది మొత్తం. పోతున్నాం ఇక బాయ్ బాయ్ టు ఇండియా. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది, ఆకాశాలకు పోతుంది ఫ్లైట్ ఇక. సూపర్ లొకేషన్. ఓ మై గాడ్, ఓ దేవుడా, ఎంత మస్తు ఉంటుంది లొకేషన్, అంత మంచి క్లైమేట్, సూపర్ బ్యూటిఫుల్, ఎంతో అందమైన లొకేషన్ ఇది. చూసిరా ఫ్రెండ్స్ ఎంత హైట్ మీద ఉన్నావో. ఒక 10 అంతస్తుల బిల్డింగ్, 20 అంతస్తుల బిల్డింగ్ కిందికి చూస్తేనే మనకు అంత తలకేసినట్టు అవుతుంది. దాదాపు ఇప్పుడు ఇది ఒక 1000 ఫీట్ల హైట్ ఉన్నాం. దాదాపు ఒక 10 టవర్లు అయితే ఎంతైతే ఎత్తుంటుందో అంత ఎత్తు మీకు చూస్తే ఎంత ఘోరంగా ఉంటుంది. ఇక ఇప్పుడు మేఘాలలో ఎరుకున్నాం. ఆకాశం చేరుకొని మేఘాల దిగిలి పోతూ ఉంటే పానం విలువల ఆడింది ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఆ లొకేషన్ అయితే. ఇదొక అద్భుత లోకం అనిపించింది పో. ఇక చూడు, ఇక మేఘాలయ మీదకి వెళ్ళి ఛాయ్ అవుతున్నాం పో. అది వేరే ఉంటుంది ఫీలింగ్. అది ఆకాశాల నుండి ఛాయను పక్కన బీర్ అవుతుంది. ఒక్క బీర్ 400 రూపాయలకు, 200 రూపాయలు అంటే దాదాపు ఒక బీర్కు స్ట్రాంగ్ బీర్ 400 రూపాయలు ఉంటుంది. ఆ టిన్నుకు ఛాయకు 100 రూపాయలు ఫ్లైట్లో. ఆకాశంలో మరి ఆమంత్రం ఉండాలి కదా రేటు. ఆడ మొత్తం ఫుడ్ మొత్తం తయారవుతుంది అక్కడ. ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాష్రూమ్ ఇన్నే ఉంటుంది. ఇది మొత్తం వాష్రూమ్. ఇక చిన్న ఒక మనిషి పట్టే మందం ఉంటుంది, చిన్న ఉంటుంది వాష్రూమ్. అది మొత్తం ఏంది ఫుడ్ కోర్టు పోతే వాష్రూమ్ అన్నీ మూలకు ఉంటాయి అన్నట్టు, ఇవన్నీ ఉంటాయి. ఇక బాత్రూమ్ అయినాక ఆడ చిన్న ఒకటి ఫ్లష్ బటన్ ఉంటుంది. బటన్ అంతా చాలు జియ్యో ఒకటేసారి సౌండ్ మొత్తుకుంటుంది. ఆయనతో భయపడగల, భయపడకూడదు. కొత్తగా నేను అడిటర్ అని చెప్పేసి అక్కడ అబుదాబి సిటీ రానే వచ్చింది. చూసిరా మీదికే చూస్తే కింద ఎంత సూపర్ ఉందో లొకేషన్ అయితే. ఎంత మంచిగా పద్ధతి ప్రకారం కొద్దిగా మంచిగా కట్టుకూరు బిల్డింగ్లు. మన ముగ్గుకు ఇచ్చినట్టు లేదు, ముగ్గు వేసినట్టు మంచిగా. మీదిగా చూస్తే మాత్రం లొకేషన్ మాత్రం సూపర్ ఉన్నది అబుదాబి లొకేషన్ అయితే. రైట్ సైడ్ రెక్క చూసిన ఎట్లా మొత్తం అదేంటి వింగ్ మొత్తం లోపల పంక తిరుగుతుంది ఘోరంగా. సముద్రం కాలువ చూసిరా ఎంత అద్భుతంగా ఉందో. ఈ అటు ఇటు అని చెప్పేసి అబుదాబి ఎయిర్పోర్ట్ రానా వచ్చింది. ఇది పాత ఎయిర్పోర్టు, కొత్త ఎయిర్పోర్ట్ ఇంకోటి ముందు కొత్త ఎయిర్పోర్ట్ ఉంటుంది. కొత్త ఎయిర్పోర్ట్ చూస్తే ఘోరంగా సూపర్ ఉండదు. అది బ్యూటిఫుల్ లొకేషన్ తోటి ఖతర్నాక్ కట్టారు కొత్త ఎయిర్పోర్ట్ అయితే. మధ్యలో కాలువ ఎంత అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. లొకేషన్ మాత్రం కిరాకు ఉంది కదా. సరే, మీకు ఇటువంటి వీడియోలు ఇంకా మంచి వీడియోలు కూడా మీకు అప్లోడ్ అవుతాయి యూట్యూబ్లో. కానీ మన ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరు జరా ఫ్రెండ్స్. వీలైతే మీకు షేర్ వస్తుందో షేర్ చేసి కొంచెం లైక్ చేయరు. మంచి వీడియోలు అప్లోడ్ చేద్దాం. అడ్డేటైనా ల్యాండ్ అవుతుంది. రన్వే రానే వచ్చింది, ల్యాండ్ గానే అయింది. క్లాస్ ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబుదాబి.